హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం క్యారెట్ ఆలూ ఫ్రై చేసుకుందామండి. నేను ముందు 2 క్యారెట్లు 3 ఆనియన్స్ తీసుకున్నామండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 నుంచి 3 సార్లుగా వాష్ చేసుకోవాలి. పైన తెల్లగా వచ్చేంత పోయేంత వరకు వాష్ చేసుకోవాలండి. ఇంకా మనము పెనం పెట్టుకొని తగినన్ని శనగింజలు వేసుకుందామండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ. ఈ ఫ్రై మటుకు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేశారంటే అదే పనిగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఉట్టిదైనా తినేయచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. శనగింజలు అంటే వేడి శనగింజలు చూడండి, ఇవి బాగా వేగిపోయాయి. ఇవి చల్లనాక పొట్టు తీసుకొని మనము పొడి చేసుకోవాలండి. బయట షాప్లో కూడా దొరుకుతుంది శనగింజల పొడి, దానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం అదే పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు 1 టేబుల్ స్పూన్, తగినన్ని జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తెల్లగడ్డలు 2 నుంచి 3 దంచుకొని వేసుకోండి. మీకు కావాలంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అలానే ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకున్నారంటే మీకు ఆనియన్ అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇంకా మనం పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా అలానే కరివేపాకు కూడా తగినంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకోవాలండి. చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకున్నారంటే బాగా వేగిపోతాయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్గా చేస్తుంటారు. నేను చెప్పినట్టుగా చేశానంటే చాలా బాగుంటుంది. ఇవి వేయాక మనము క్యారెట్, ఆలుగడ్డ వేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. నేను సింపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇంకా చిటికెడంత ఉప్పు వేసుకున్నారంటే సరిపోతుందండి. ఉప్పు తగినంత వేసుకోండి. ఎంతో రుచికరమైన క్యారెట్ ఆలూ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఒక 15 నిమిషాలను వేగిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే ఇంకా మూత పెట్టేసి మనం శనగింజల పొడి చేసుకున్నాం కదండి, ఉట్టి శనగింజల పొడి వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మూత తీసి చూడండి. చిటికెడంతా మీకు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇంక కారం పొడి అయితే చిటికెడంతా వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం అంటే కారం అనేది అవసరం ఉండదు. ఈ విధంగా కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని శనగింజల పొడి వేసుకుందామండి. ఇది అన్నంలోకి, స్పెషల్గా చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పరోటాలో కూడా చాలా బాగుంటుంది. ఇలా 3 టేబుల్ స్పూన్ శనగింజల పొడి వేసుకొని ఒక 2 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నారంటే తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన క్యారెట్ ఆలూ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరు ఆడుతుంది కదండి. మా పిల్లలు అయితే ఉట్టితే తినేస్తారు. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. మా ఛానల్ ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కటి ఈజీగా, సింపుల్గా, త్వరగా అయిపోయే రెసిపీస్ పెడుతూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆలు అనేది ఉడికిపోయింది, క్యారెట్ కూడా బాగా వేగిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి చూడండి, బాగా మనం శనగింజల పొడి వేసాం కదా, అది కూడా 2 సెకండ్లు వేగిందంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఎంతో రుచికరమైన క్యారెట్ ఆలూ ఫ్రై అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక టేస్ట్ చేసి చెప్పండి కామెంట్ రూపంలో. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన క్యారెట్ ఆలూ ఫ్రై అండి. థ్యాంక్స్ అండి ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.